మాట్లాడమంటారా మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. అందుకే కదా వచ్చింది ఇంత దూరం, అందుకే కదా ఇంత దూరం వచ్చింది. అందుకే కదా కూర్చొని మాటలే స్వేచ్ఛ కుటుంబాన్ని కలిసి వచ్చా, కుటుంబాన్ని కలిసి వచ్చా. మీరు వచ్చి రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. కుటుంబం సార్ నేను కుటుంబాన్ని కలిసి కుటుంబంతో మాట్లాడుతూ ఐ హావ్ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. అది సెపరేట్ గా మాడదాం సార్. మీరు అక్కడ మంచి లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. కరెక్ట్ కాదు సార్. ఆగండి సార్, బాగుంటుందా చెప్పని అవసరంగా. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు, కాపాడింది మేము. ఒక రైట్ ఉంది ఇక్కడ. ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఈ పెంటయ్యన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల. ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఈ పెంటయ్యన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు,
నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు పిల్లలకు, కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.